ప్రవేశపెట్టినందుకు గౌరవ మంత్రివర్యులకి, ఇంత చక్కటి బిల్లును మన ముందు ఉంచినందుకు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అందరికీ తెలుసు, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఓటు హక్కు ద్వారా ప్రజలు నిర్ణయించిన నాయకులు ప్రభుత్వాన్ని నడిపే విధంగా ఈరోజు మనకి వెసులుబాటు కల్పించిన విషయం తెలుసు. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి చాలా పెద్దపీట వేస్తున్నాం. 2024 ఎన్నికలే దీనికి ప్రత్యేక నిదర్శనం. ఈ ఓటు వేసే వారిలో యువత తాలూకా ఓటు, 18 సంవత్సరాలు నిండిన యువత తాలూకా ఓటు ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుంది, దేశ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. ఈ విషయం కూడా మన 2024 ఎన్నికల్లో చాలా స్పష్టంగా చూడడం జరిగింది అధ్యక్ష. ప్రపంచ పటంలో అలాగే ఎక్కడ చూసినా కూడా యువత తాలూకా ప్రాధాన్యత రోజు రోజుకి పెంచుతూ వాళ్ళ తాలూకా భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఈరోజు ఈ బిల్లుని పెట్టడం చాలా సంతోషంగా ఉన్నది. యువత తాలూకా ఈ ఓటు శాతం పెరిగితే రాజకీయ నాయకులు కూడా కొంత వెనుకడుగేసి యువతకు సంబంధించిన విషయాలని, రిఫార్మ్స్ని ఖచ్చితంగా చూసి తీసుకొని వచ్చి మంచి పనులు చేసే విధంగా కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు 3 నెలలకు ఒకసారి, జనవరి 1, అలాగే ఏప్రిల్ 1, జూలై 1, అలాగే అక్టోబర్ 1 కట్ ఆఫ్ డేట్స్తో వాళ్ళ ఓటుని రిజిస్టర్ చేసుకొని అధిక సంఖ్యలో, ఇది ఆల్రెడీ మన ఎలక్షన్ కమిషను అలాగే మన ఎమ్మెల్యే ఎలక్షన్స్కి, ఎంపీ ఎలక్షన్స్కి దాన్ని తీసుకొచ్చారు. దాన్ని ఈరోజు మన స్థానిక ఎన్నికల్లో కూడా యువత అధికంగా పార్టిసిపేట్ చేసి మంచి గవర్నెన్స్తో గవర్నమెంట్ వచ్చే విధంగా పాటుపడేందుకు ఈ బిల్లుని ఈరోజు ప్రవేశపెట్టినందుకు చాలా సంతోషిస్తున్నాను. దీనివల్ల ఈ 4 విడతల్లో చేయడం వల్ల యువత తాలూకా పార్టిసిపేషన్ పెరుగుతుంది. అలాగే ఓటర్ రిజిస్ట్రేషన్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే అంతా కూడా జనవరికి, ఒక్కొక్కసారి నా పుట్టినరోజు అక్టోబర్లో వస్తుంది, నేను మళ్ళీ జనవరికి మర్చిపోవచ్చు రిజిస్టర్ చేసుకోవడానికి. అప్పటికప్పుడు రిజిస్టర్ చేసుకోవడానికి కూడా నాకు ఉపయోగపడుతుంది. డిలేస్ని కూడా తగ్గిస్తుంది. అలాగే ఎలక్టర్ రోల్ కల యాక్యురసీని కూడా ఇది పెంచుతుంది. కాబట్టి ఇది త్రూ అవుట్ ఇయర్ చేసుకునేందుకు ఇంత సులభమైన పద్ధతిని ప్రవేశపెట్టినందుకు మరొకసారి మన ఉప ముఖ్యమంత్రి వారిని దీని గురించి అభినందిస్తూ ఈ బిల్లుని నేను సమర్థిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.